హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కాసీమని. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు. కోడిగుడ్డు పులుసు ఎలా చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని రెసిపీస్ మనం ఇంట్లో తయారు చేసుకుని మాత్రమే తినాలి. హోటల్కి వెళ్ళి తిందాం అనుకున్నా కూడా మనకి ఇలాంటి ఎగ్ పులుసు అయితే ఖచ్చితంగా దొరకదు. మరి ఇలాంటి ఎగ్ పులుసుని ఎలా తయారు చేయాలో తయారీ విధానంలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని వాటర్ వేసి నాననివ్వాలి. 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా నలిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు కూడా మెత్తగా నలిగిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన కర్రీ చేసుకోవడానికి ఏదైనా ఒక పాత్ర పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 5 ఉడికించిన కోడిగుడ్లను తీసుకుని ఇలా ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్స్ లోకి మసాలా అంతా లోపల వరకు వెళ్తుంది. అన్ని గుడ్లకి ఇలాగే చేయాలి. ఆయిల్లో ముందే మనం పసుపు వేసుకుని ఇలా ఎగ్స్ ని ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ కి మంచి కలర్ వస్తుంది. ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అవుతాయి, బాండికి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ ను మధ్య మధ్యలో కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎగ్స్ వేయించక మిగిలిన ఆయిల్లోనే ఆవాలు వేసుకుని చిటపటలాడనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 7 నుంచి 8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ను వేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. టమాటా పేస్ట్ ఇలా ఉడుకుతున్నప్పుడు 4 పచ్చిమిర్చిని ఇక్కడ చూపించినట్టుగా కట్ చేసుకుని వేయాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి వేయాలి. 3 కప్పులు వాటర్ వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పులుసుని మరగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, పులుసు ఒకసారి కలిపి చూద్దాం. పులుసు కొంచెం చిక్కగా అయింది కదా. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఎగ్స్ వేసి 5 నిమిషాలు ఉడికించడం వల్ల ఎగ్స్ లోకి ఆ పులుసు అంతా కూడా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని 1 నిమిషం పాటు ఉడకనిచ్చి గ్యాస్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకోవాలి. నోరూరించే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. పులుసు చూడండి చిక్కగా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి.